హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సఖీ రివ్యూస్. ఈరోజు స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఆదిత్య రెడీ అవుతూ ఉంటాడు. సునంద ఆదిత్యం చూసి, ఇప్పుడు వీణ్ణి రాత్రి జరిగిందాని గురించి అడగాలా వద్దా? అడిగి వీడి మైండ్ ఎందుకులే డిస్టర్బ్ చేయడం. ఆది, కాఫీ తీసుకో. థ్యాంక్యూ అమ్మా. ఇవాళేంటి ఇంత త్వరగా బయలుదేరుతున్నావు? ఆఫీస్లో చాలా వర్క్ ఉందమ్మా. ఆది, అదేంట్రా కళ్ళంతా ఎర్రగా ఉన్నాయి? ఏమీ లేదమ్మా. ఏమీ లేకపోవడమేంట్రా? ఏంట్రా ఇది ఎంత వేడిగా ఉంది? కొంచెం ఫీవర్గా ఉందమ్మా. అయ్యో, కొంచెం ఫీవర్గా ఉండడమేంట్రా? ఒళ్ళు కాలిపోతుంటే. ఏం పర్వాలేదమ్మా. టెంపరేచర్ చూసుకున్నావా? చూసుకున్నాను, 100 ఉంది. ఎంత జ్వరం పెట్టుకుని ఇంత ఎర్లీగా ఆఫీస్కి బయలుదేరావు? వర్క్ ఉందమ్మా. అవన్నీ తర్వాతరా. ఆరోగ్యం కంటే వర్క్ ఇంపార్టెంట్ కాదు కదా. ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదా. ఏం కాదమ్మా. ఈ మాట డాక్టర్గారు చెప్పాలి. ఇట్ ఈస్ జస్ట్ నార్మల్ టెంపరేచర్. అమ్మ చెప్పిన మాట విని బుద్ధిగా ఇంట్లోనే ఉంటే టెంపరేచర్ కరెక్ట్గానే ఉంటుంది. కాని అర్ధరాత్రి నడిరోడ్ల మీద తిరుగుతూ ఐస్ క్రీంలు తింటేనే ఆరోగ్యం పాడవుతుంది అని సునంద చెప్పగానే ఆదిత్య షాకింగ్గా చూస్తాడు. ఏంటి అలా చూస్తున్నావు? అమ్మని కదా, కొన్ని అర్థమవుతాయి అంటుంది సునంద. అమ్మనన్నీ రోడ్డుమీద చూసినట్టుంది. ఇప్పుడేం చెప్పకపోతే తప్పు చేసినట్టు అవుతుంది. అమ్మా, రాత్రి ఏం జరిగింది అంటే, వద్దురా, రోడ్డుమీద జరిగినవన్నీ ఇంటికి మోసుకురావద్దు. కొన్ని ఎక్కడివి అక్కడ వదిలేయడమే మంచిది. అవసరం లేని విషయాలు మాట్లాడుతున్న కొద్దీ వాటికి విలువ పెరుగుతుంది. మనమెందుకు ఇంకెవరికో విలువ పెంచాలి? ఈరోజూ ఆఫీస్కి వెళ్లడానికి వీల్లేదు. మనం హాస్పిటల్కి వెళ్దాం పదా. అమ్మా, నేను మంచీ చెడు నీనుంచే నేర్చుకున్నాను. ఏదైనా ఒక పని చేసే ముందు ఆ పని నిన్ను బాధపెట్టేదా సంతోషపెట్టేదా అని 1కి 10 సార్లు ఆలోచిస్తాను. అది నిన్ను సంతోషపెట్టేదైతే చెయ్యడానికి వెనకాడను, బాధపెట్టేదైతే చెయ్యాలని అస్సలనుకోను. కాని కొన్నిసార్లు నాకు తెలియకుండా తప్పు జరగొచ్చు. కాని వెంటనే సరిదిద్దుకుంటాను. కేడీ గార్మెంట్స్ అంటే కేవలం బట్టల వ్యాపారం మాత్రమే కాదమ్మా. సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పరువు కూడా. నెక్స్ట్ వీక్ మార్కెట్లోకి మనం మన డిజైన్స్తో రాబోతున్నామని ఆల్రెడీ అనౌన్స్ చేశాం. నెక్స్ట్ వీక్ మనం మార్కెట్లోకి వెళ్లాలంటే చెయ్యాల్సిన గ్రౌండ్ వర్క్ చాలా ఉంది. ఫీవర్గా ఉందనో హెడేక్గా ఉందనో వర్క్ మానేసి రెస్ట్ తీసుకుంటే మిగతావాళ్లు వర్క్ చేస్తారా? అనుకున్న టైంకి మనం అనుకున్నది చెయ్యలేకపోతే అది మనకి ఫస్ట్ ఫెయిల్యూర్ కదా. నిజంగా నేను లేవలేనంత పరిస్థితుల్లో ఉంటే అప్పుడు రెస్ట్ తీసుకున్నా మనకి మనం సర్దు చేసుకోగలం. కాని ఇప్పుడలాంటి పరిస్థితి లేదమ్మా అంటాడు. నీ తరఫున నేను వెళ్తాను, నువ్వు రెస్ట్ తీసుకో అని సునంద అంటుంది. నీ కొడుకు అసమర్థుడని ఒప్పుకుంటున్నావా? కేడీ, గార్మెంట్స్ బాధ్యతలు నీవే అని నాకు ఏ నమ్మకంతో అయితే ఇచ్చావో నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్నానమ్మా. నువ్వు నాలాగే ముండోడివిరా. సరే, టాబ్లెట్స్ తీసుకొస్తానుండు అంటుంది. ఇప్పుడే వేసుకున్నానమ్మా, ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటాడు. జాగ్రత్తగా వెళ్ళు అంటుంది. ఇంకా అక్కడినుంచి ఆదిత్య ఫైల్స్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ ఆనంది ఏంట్రా మన జీవితాలతో ఇలా ఆడుకుంటుంది అని సునంద అనుకుంటుంది. ఇంకా ఆఫీస్లో జీవన్, అలేఖ్య ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మధ్యన మన టైం ఏమీ బాలేదు, ఏమీ అనుకున్నా జరగట్లేదు. ఏంట్రా మన జాతకమని వారఫలాలు చూస్తే ఈ వారం అస్సలు బాలేదు. అయినా వాళ్ళని వెన్నుపోటు పొడుస్తారు అని ఉంది, జీవన్ అలేఖ్యతో చెప్తుంది. అలాంటివాళ్లెవరున్నారు అని అలేఖ్య అంటే, నువ్వున్నావు కదా అంటుంది జీవన్. నేనా అని ఆశ్చర్యపోతుంది అలేఖ్య. నువ్వే మీ ఆయనతో కలిసి నన్ను పడేసే ప్రయత్నం చేస్తున్నావు కదా అంటుంది. నేనాగిపోయాగా అని అలేఖ్య అంటే, సీను ఇంకా ఆగలేదుగా అంటుంది. డోంట్ వరీ జీవన్, వాడికంత సీన్ లేదు అని ఆనంది క్యాబిన్ వైపు చూస్తుంది. ఆనంది క్యాబిన్ ఖాళీగా ఉంది, ఇంకా రాలేనట్టుంది అని అలేఖ్య అంటుంది. ఏమొస్తుందిలే, నిన్న మా అత్తయ్యగారు చాలా గట్టిగా కోటింగ్ ఇచ్చారట ఆనంది మేడం గారికి. ఆ హ్యాంగోవర్ ఇంకా తగ్గినట్లేదు అని జీవన్ చెప్తుంది. మొత్తానికి ఆఫీస్కి రాదేంటి అని ఎగ్జైటింగ్గా అలేఖ్య అడుగుతుంది. మొత్తానికి మారదులే కాని ఒక 2-3 డేస్ అయినా లీవ్ తీసుకుంటుంది అని జీవన్ చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఆనంది వచ్చి వీళ్ళిద్దరినీ కోపంగా చూస్తుంది. ఏంటి, నా గురించే మాట్లాడుకుంటున్నట్టున్నారు మీరు అంటుంది. ఏదో ఊరికే మాట్లాడుకుంటున్నాంలేగాని నువ్వింకా రావనుకున్నాను అని జీవన్ అంటుంది. వచ్చి గంటయింది అని ఆనంది చెప్తుంది. నిన్న జరిగింది మర్చిపోయున్నావన్మాట అని జీవనంటే, గతం మనిషిని ఆపకూడదు జీవన్, అట్లా ఆపే గతమేదైనా సరే దాన్ని ఇడిసిపెట్టి ముంగటికి పోవాలి అని ఆనంది చెప్తుంది. చాలా చెప్పావు అంటుంది జీవన్. సర్లేగాని నీకు డిజైన్స్కి సంబంధించి కొంత వర్క్ షేర్ చేశాను కదా, కంప్లీట్ చేశావా అని అడుగుతుంది. అయ్యో సారీ ఆనంది, అసలు నువ్వు నాకు వర్క్ ఇచ్చావన్న సంగతి నువ్వు చెప్పేవరకు నాకు గుర్తులేదు. ఎందుకో తెలుసా, మా ఇంటిల్లిపాది తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయారు అని చెప్తుంది జీవన్. నీకేంటి జీవన్ అంత కష్టం? నీకేమొచ్చింది? ఏం చేస్తావలేఖ్యా, మా బావగారు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అది రాంగ్ సెలక్షన్ అని తెలిసేసరికి బాగా లేటైపోయింది జీవన్.
సారీ ఆనంది మేడం, మేము మా ఇంటి పర్సనల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం అంటుంది. నా గురించి నా ముంగట మాట్లాడుతూ పర్సనల్ అంటావేంటి అని ఆనంది కోపంగా అడుగుతుంది. ఓకే, నీ గురించి నీతోనే మాట్లాడతాను. సో వాట్, నాకేమైనా భయమా? నేను నిన్నట్నుంచి బాగా డిస్టర్బ్ మూడ్లో ఉన్నాను. ఎందుకంటే పాపం మా బావగారు ఫుల్ డిప్రెషన్లో ఉన్నారు. అన్నింటికీ కారణం నువ్వే. మా బావగారిని తిడుతూ మా అత్తయ్యగారు, మా అత్తయ్యగారిని చూసి మా మావయ్యగారు, వాళ్ళిద్దరినీ చూసి నేను, నా భర్త, టోటల్గా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్గా ఉంది అని చెప్తుంది జీవన్. ఇంట్లో వాళ్ల పేరు చెప్పి పనినుంచి తప్పించుకుంటున్నావా అని ఆనంది అంటుంది. నేను అలాంటి దాన్ని కాదు ఆనంది, నువ్వు ఎలాంటిదానివో చూస్తేనే అర్థమవుతుంది అని అంటుంది ఆనంది. ఇంటి పరువు తీసింది నువ్వే, ఆదిత్యకి మనశ్శాంతి లేకుండా చేసింది కూడా నువ్వే. అసలు నీకు ఎంత ధైర్యం లేకపోతే ఇంత గొడవ జరిగిన కొంచెం కూడా తప్పు చేసిన ఫీలింగ్ లేకుండా ఆఫీస్కి వస్తావు అని జీవన్ ఆనందిని నానా మాటలంటూ ఉంటుంది. ఏమైంది జీవన్ అని నంగనాచిలాగా అలేకి అడుగుతుంది. ఆనందిగారు ఆదిత్యతో కలిసి రాత్రంతా ఒకరింట్లో గడిపింది అని జీవన్ చెప్తూ ఉంటే, జీవన్ అని గట్టిగా అరుస్తుంది ఆనంది. దీంట్లో భూతద్దాల్లేవమ్మా, నువ్వు ఎలాగైనా మా బాబుగారికి దగ్గరవ్వడానికి ఎంతకైనా దిగజారుతావు అని జీవన్ అంటూ ఉంటే, జీవన్ ఇంకా ఆపుతావా లేదంటే అని ఆనంది చేయి చూపిస్తుంది. అదే, దొరికిన అవకాశాన్ని అందుపుచ్చుకుంటావు అని చెప్తుంది జీవన్. దీంట్లో అంత సాఫ్ట్ నేచర్ ఉండకూడదు జీవన్, కొంతమంది లేని అవకాశాన్ని అందుపుచ్చుకుంటారు అని అలేఖ్య కూడా అంటుంది. అది నిజమే, ఇంట్లో నుంచి గెంటేస్తే ఆఫీస్కొచ్చింది అని జీవన్ అంటుంది. ఇలాంటి వాళ్లని ఎలా గెంటేసినా తిరిగి వస్తారు, సిగ్గనేదే ఉండదు అని పొగరుగా అలేఖ్య అంటూ ఉంటే, మళ్ళీ ఎప్పటికైనా ఇంట్లో అడుగుపెడతానన్న ధైర్యంతో ఉంది అని జీవన్ అంటుంది. ఆదిత్య పరిస్థితి చూస్తుంటే ఆనందిని లైఫ్లో క్షమించడనిపిస్తోంది అని అలేఖ్య అంటుంది. క్షమించరు, చచ్చినా క్షమించడు అని జీవన్ కూడా అంటుంది. అయినా ఆనందికి సిగ్గుండదు. కొంతమంది అంతే, అనుకున్నది సాధించడానికి ఎంత నీచానికైనా దిగజారుతారు అని అలేఖ్య పొగరుగా మాట్లాడుతూ ఉంటే ఒక్క నిమిషం కూడా ఆగకుండా అలేఖ్య చెంప చెల్లుమనిపిస్తుంది ఆనంది. మాటలు మంచిగా రాకుంటే నాలుక చీరేస్తా చెప్తున్నా, నాకు పడాల్సిన దెబ్బ దీనికి పడింది అని జీవన్ మనసులో అనుకుంటుంది. ఏందే అన్నావ్, దిగజారినానా? దిగజారడమంటే ఏంటో ఎరికేనా? నా పెనిమిటి కోసం నేను పోట్లాడితే దిగజారినట్లు కాదు. మన మెడల్లో ఒకరు తాడికట్టిన తర్వాత కూడా మరొకడి కోసం వెంపర్లాడితే అది దిగజారినట్టు. కట్టుకున్నోడితో చక్కగా కాపరం చెయ్యని వాళ్లు కూడా ఎదుటోళ్ల కాపరం గురించి మాట్లాడుతున్నారు. పక్కింట్లో రాళ్లు వేసే ముంగట మీ ఇల్లు ఎట్లుందో చూసుకోండి. నా మీద పడ్డ నింద ఓ మరక, దాన్ని ఎట్లా శుభ్రం చేసుకోవాలో నాకెరుకనే. మీరేమీ పరేషాన్ కాకండి, అట్లా అని నా జోలికి రాకండి. నేను కాల్తున్న ఇనుపు చువ్వలెక్క, ముట్టుకుంటే మనతో మామూలుగా ఉండదు. ఎంత మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటా, సమజయిందా? తప్పుకోండి అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది. నన్ను కొట్టింది, నిన్ను కొట్టలేదేంటి అని అలేఖ్య జీవన్ని అడుగుతుంది. కొట్టింది నిన్నే, అయినా కోపం నామీదులే అంటుంది జీవన్. దీన్ని మళ్ళీ ఆదిత్య లైఫ్లోకి రానివ్వకూడదు అని అలేఖ్య అంటూ ఉంటే, అప్పుడు నువ్వు ఆదిత్యకి దగ్గరవ్వాలి అని చెప్తుంది జీవన్. ఆఫీస్కి ఆదిత్య రాని, ఏం చేస్తానో నువ్వే చూస్తావుగా అంటుంది అలేఖ్య. ఇంకా ఆదిత్య జ్వరంతోనే ఆఫీస్కి వస్తాడు. ఆదిత్యగారు, ఏంటి అంత డల్గా ఉన్నారు అని ఆనంది మనసులో అనుకుంటుంది. గుడ్ మార్నింగ్ ఆదిత్యగారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అంటూ వెళ్ళిపోతాడు. కేడీ అగ్రిమెంట్స్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ నా టేబుల్పై పెట్టిపెట్టు, నేను చూడాలి అని ఆనంది పీఏకి చెప్తాడు. అలాగే సార్. మీరేంటి సార్ అలా ఉన్నారు? కొంచెం ఫీవరిష్గా ఉంది. మరి రెస్ట్ తీసుకోవాల్సిందే. ఏం చేయాలో నాకు తెలీదా? చెప్పింది చెయ్యి. అలాగే సార్. అలాగే నా కార్డులో ల్యాప్టాప్ ఉంది, అది కూడా పంపించు. అలాగే సార్ అంటాడు పీఏ. జీవన, విన్నావా? విన్నాను. ఇది నీకు సువర్ణ అవకాశం. ఆదిత్యని లైన్లో పెట్టుకోవడానికి ఇంతకు మించిన అవకాశం దొరకదు. పైగా ఇప్పుడు ఆనంది మీద చిరాగ్గా ఉన్నాడు. దానికి తోడు ఆదిత్యకి జ్వరం. మా అత్తయ్యగారు ఆల్రెడీ బ్రెయిన్ వాష్ చేసింది కాబట్టి ఈసారి ఆనందికి అంత చనువివ్వడు. ఆనందికివ్వడంటే నాకెందుకిస్తాడు? పైగా ఇంతకుముందు ఆనంది నన్ను కొట్టింది. ఇప్పుడు నా ఆదిత్యకి దగ్గరైపోయి నా టాలెంట్ నేను చూపించాననుకో, ఆ తర్వాత ఆనంది దాని టాలెంట్ చూపిస్తుంది. నీకు శిల్పం గురించి తెలుసా? ఏంటది? అది శిల్పంగా మారడానికంటే ముందు ఒక రాయి. శిల్పంగా మారడానికి ఎన్ని దెబ్బలు తగిలించుకుంటుందో చెప్పు. అంటే నేను కూడా ఆనంది చేత అన్ని దెబ్బలు తగిలించుకోవాలా? నీకు ఆదిత్య కావాలనుకుంటే గట్టిగా ఒక ప్రయత్నం చెయ్యి, వద్దనుకుంటే వదిలేయ్. వద్దనుకుంటే నేనెన్నడో వదిలేసేదాన్ని కదా. ఎస్, నీ ఈ పట్టుదల, సహనం చూసే నేను నీకు సహాయం చెయ్యాలనుకుంటున్నాను. ఇప్పుడు నన్నేం చేయమంటావు చెప్పు. ఆదిత్య జ్వరంతో ఉన్నాడు కదా, తను రిలీఫ్ అవడానికి కోసం ఏదైనా సూప్ తయారుచేసివ్వు అని చెప్తుంది జీవన్. ఈ ఐడియా బావుంది. నీకు సూప్ చేయడం వచ్చు కదా, నువ్వే చూస్తావు గదా అని అలేఖ్య సూప్ చేయడానికి వెళ్తుంది. అలేఖ్య స్పీడ్ చూస్తుంటే ఈరోజు ఏదో మ్యాజిక్ చేసేలా ఉంది అని జీవన్ అనుకుంటుంది. ఇంకా ఆనంది ఆదిత్య దగ్గరికి వచ్చి, ఆదిత్యగారు, మీతో వీటి గురించి డిస్కస్ చెయ్యాలి.
నేను మీకోసమే వెయిట్ చేస్తున్నాను. పిలిచుంటే వెంటనే వచ్చేదాన్ని కదా. మీరు బిజీగా ఉన్నారేమో అని. ఒంటరి ఆలోచనల్లో జడ్జిమెంట్ సరిగ్గా రాకపోవచ్చు. అందుకే మీతో డిస్కస్ చేసి డిజైన్స్ అన్నీ ఈరోజే ఫైనల్ చేద్దామనుకున్నాను. ఓకే, ఫైనల్ చేద్దాం. కాని మిమ్మల్ని చూస్తే చాలా వీక్గా ఉన్నారు. మీకు ఫీవరిష్గా ఉన్నట్టుంది. ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇక్కడింత వర్క్ పెండింగ్ పెట్టుకొని ఎలా రెస్ట్ తీసుకోమంటారు? మీ హెల్త్ బాగోలేదు కదా. అయినా సరే నేను వర్క్ చేయగలను. ఎందుకింత మొండితనం? ఇది మొండితనం కాదు, వర్క్ పట్ల నాకున్న కమిట్మెంట్. మీరిట్లానే అనుకుంటారు, కాని ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుంది? ఇప్పుడు మీకు లో ఫీవరుంది, అందుకే ఇట్లా మాట్లాడగలుగుతున్నారు. మీరు రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేశారంటే లో ఫీవర్ కాస్త హై అయితుది. ఇప్పుడంటే 1 డే రెస్ట్ తీసుకుంటే సరిపోతది. హై అయినంక తగ్గడానికి 1 వీక్ రెస్ట్ తీసుకోవాలి. నా మాట విని ముంగట మీరింటికెళ్ళండి అని ఆనంది చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అలేఖ్య వచ్చి, ఆది, నీకు హెల్త్ బాగోలేదు కదా, సూప్ తాగితే రిలీఫ్ ఉంటుందని తీసుకొనొచ్చాను. ఏంటి, నువ్వు నాకోసం సూప్ చేశావా? అవునాది, మన మనసులో ఎవరిమీదైతే ప్రేమ ఉంటుందో అని అలేఖ్య చెప్తుంటే ఇంక చాలన్నట్టు ఆదిత్య చేయి చూపుతూ, ఆహా, సూప్ తాగాలి అంతేకదా అని ఆ సూప్ తీసుకుంటాడు. ఇది నా ముంగటే నా భర్తని ఇంప్రెస్ చేయాలని ట్రై చేస్తోంది. ఏమనాలి మనిషిని అని ఆనంది మనసులో అనుకుంటుంది. ఇంక ఆదిత్య ఆనంది వైపు చూసి మొహమాట పడుతూ ఉంటాడు తాగడానికి. అది తాగు అంటుంది అలేఖ్య. నేను తాగుతాన్లే, నువ్వెళ్ళు. నువ్వు తాగి ఎలా ఉందో చెప్తేనే నేను వెళ్తాను. ఎందుకంటే నీ హెల్త్ గురించి పట్టించుకోడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా అని ఆనంది వైపు చూస్తూ అలేఖ్య అంటుంది. నువ్వు కొంచెం కేర్ ఎక్కువ తీసుకుంటున్నట్టున్నావు అంటుంది ఆనంది. మిగతా వాళ్లలాగా వదిలేయలేం కదా ఆనందీ అని వెటకారంగా చూస్తూ అంటుంది అలేఖ్య. ఎదురుగా ఆదిత్యగారు లేకపోతే దీని చంప పగిలేది అని అనుకుంటుంది ఆనంది. అది తాగి ఎలా ఉందో చెప్పు అంటుంది. ఇంక ఆదిత్య ఆ సూప్ తాగుతాడు. తాగి ఇబ్బందిగా ఫీలవుతూ ఉంటాడు. ఎలా ఉంది? బానే ఉంది, కాని దీంట్లో ఏదో కొత్త ఫ్లేవర్ తెలుస్తోంది. మిరియాల పౌడర్ వేయడం రొటీన్ కదా అని పల్లీల పౌడర్ వేశాను. బావుంది, కాని ఇదిప్పుడు తాగలేను ప్లీజ్. ఇంకొంచెం తాగాది, జ్వరం తగ్గుతుంది. ఇది జ్వరం తగ్గించేలా లేదు, పెంచేలా ఉంది. అంటే చండలంగా ఉందని చెప్తున్నావా? నువ్వా అర్థం చేసుకున్న తర్వాత ఆ మాట నేననడమెందుకు? పీసుకెళ్ళలేఖ్య. పోనీ వేరే సూప్ తీసుకురానా? వద్దు అలేఖ్య, ప్లీజ్ నువ్వెళ్ళు అంటాడు. ఎంతో ప్రేమగా చేశాను, కొంచెమైనా తాగితే బావుంటేది అని అక్కడ్నుంచి అలేఖ్యే వెళ్ళిపోతుంది. సరే ఆదిత్యగారు, నేనిప్పుడే వస్తాను, ఉండండి అంటూ ఆనంది అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. ఇది లోపలికి వెళ్ళి ఏమి వెలకబడుతుందో ఏంటో అని బయట జీవన అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి అలేఖ్య వస్తుంది. జీవన అలేఖ్యని చూసి వర్కౌట్ అయిందా అని అడుగుతుంది. అయింది. మరి కప్పులో సోప్ అలానే ఉంది. కొంచెం బిజీగా ఉన్నారంట, తర్వాత తాగుతానన్నాడు. ఆనంది కూడా అక్కడే ఉంది. నువ్వు చెప్పేదానికి నేననుకునేదానికి ఏమాత్రం మ్యాచ్ అవ్వట్లేదు. లోపలేం జరిగిందో కాస్త డీటెయిల్గా చెప్పు అని జీవన అడిగితే, ఈ సలహా ఇచ్చింది నువ్వే కదా, నీ సంగతి చెప్తానుండు అని అలేఖ్య మనసులో అనుకుంటుంది. మాట్లాడవేంటి? మాట్లాడ్డానికేముంది? సూప్ అద్భుతంగా ఉంది. స్మెల్కే టెంప్ట్ అయ్యాడు. అలేఖ్య, నువ్వు చేశావా అన్నాడు. నీకోసం ప్రేమగా చేశాను అన్నాను. వెంటనే పైకి లేచి నన్ను హక్ చేసుకొని అని అలేఖ్య చెప్తుంటే, హెలో, ఇది కొంచెం ఓవర్గా ఉంది కదా. అందుకే ఆగిపోయాడు. పైగా పక్కన మాజీ పెళ్ళాన్ని పెట్టుకొని కాబోయే పెళ్ళాన్ని హక్ చేసుకుంటే బాగోదు కదా. నువ్వు చాలా దూరంగా ఆలోచిస్తున్నట్టున్నావు. ఈ అలేఖ్య ఎప్పుడూ అంతే. ఏదైనా అనుకుంటుంది అంటే చాలా దూరం వెళ్ళిపోతుంది. మరీ అంత దూరం వెళ్ళిపోకు, వెనక్కి రాలేవు. వస్తాన్లే, కాని ఈ అద్భుతమైన సూప్ని ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి చేయడమెందుకు? ఇటివ్వు, నేను తాగుతాను అంటుంది జీవన. ఇది నా ప్రియమైన ఆదిత్య కోసం నేను చేశాను. నేనీ బెస్ట్ ఫ్రెండ్ కదా. పర్లేదు, తాగుతాను, ఇటివ్వు అంటూ జీవన సూప్ కప్పుని లాక్కుంటుంది. నిజంగానే స్మెల్ అద్భుతంగా ఉంది. తాగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం? అర్జెంటుగా తాగాల్సిందే. ఏంటి జీవనా, బాగోలేదా? పరమ దరిద్రంగా ఉంది. నిజం చెప్పు, ఆదిత్య దీని అద్భుతంగా ఉందని పొగిడారా? లేదు, ఆదిత్యది కూడా సేమ్ ఫీలింగ్. మరి నాకెందుకు అబద్ధం చెప్పావు? నిజం చెప్తే నువ్వు తాగవు కదా. ఏంటే శాడిస్ట్లో తయారయ్యావు? ఈ సూప్ సలహా ఇచ్చింది నువ్వే కదా, అందుకే నీతో తాగించాను. బయటికి మూసేశాను కాబట్టి సరిపోయింది. అదే గొంతులోకి దిగితే ప్రాణాలు పోయేవి. అందుకే ఇలాంటి సలహాలివ్వకూడదు. నీ సంగటి తర్వాత చెప్తాను. మనం తర్వాత చూసుకుందాం కాని ముందు ఆనంది సంగతి ఏం చేద్దాం చెప్పు. ముందది ఏం చేసిందో చెప్పు అంటుంది జీవన. ఇంకా ఆనంది ఆదిత్య కోసం సూప్ తయారు చేసుకుని వస్తుంది. తీసుకోండి. ఏంటిది?
మీకోసం హైజీనిక్ అండ్ హై ప్రోటీన్ సూప్ తయారుచేశా. ఇది మీరు తాగారంటే బాడీ హీల్ అవుతాది, బ్రెయిన్ షార్ప్ అవుతాది, జ్వరంతా మెరుపులాంటి హుషారు నరాల్లోకి వస్తది. నేనడిగానా? నేను తెచ్చినా? నాకొద్దు. ఎందుకు? అవసరం లేదు. మీకు హెల్త్ బాగోలేదు. అయినా పర్లేదు, తాగితే నీరసం తగ్గుతాది. ఆదిత్యగారు, పర్వాలేదు. ఆదిత్యగారు, చిన్నపిల్లలాగా మారం చేయకండి. నేను సీరియస్గానే చెప్తున్నాను. నాకొద్దు ఆనందీ. రాత్రి కూడా మీరిట్లానే పోట్లాడారు. అంటే నేను తిన్న ఐస్ క్రీంకి నువ్వు డబ్బులిచ్చావని గుర్తుచేస్తున్నావా? అయ్యో, నేను మాట్లాడిందానికి మీరన్నదానికి అసలు సంబంధమేదైనా ఉందా? తీసుకో నీ 50 రూపాయలు. అరే, పైసలు నేనడిగినా? రాత్రి నేనడిగితేనే ఇచ్చావా? మీకవసరం కాబట్టి ఇచ్చినా. నేనైతే అప్పున్ తీసుకున్నాను. ఇంక నయం, వడ్డీతో కలిసిస్తాననలేదు అని ఆనంది అనగానే తీసుకో అని కాస్త డబ్బు పెడతాడు. వడ్డీ సరిపోతుందా? అస్సలు కూడా అవసరం లేదు. నీ డబ్బు నాకవసరం లేదు. ఆదిత్యగారు, ఇది పైసల సమస్య కాదు. అవన్నీ నాకు తెలియదానందీ. నువ్వు నాకు డబ్బులిచ్చావు, నేన్నీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. తీసుకోవలసిందే. ఓకే ఆదిత్యగారు, మీరిచ్చేది నేనేమైనా చేసుకుంటా. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్. కాకపోతే అసలు చాలు, వడ్డీ మీ దగ్గరే ఉంచుకోండి. నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసినందుకు థాంక్యూ సో మచ్. నేనన్నీ యాక్సెప్ట్ చేస్తా. ఆదిత్యగారు, ముందు మీరీ సూప్ తాగండి. హలో, ఈ సూప్ కూడా తీసుకెళ్ళు. దీన్ని కూడా రుణంగా భావించాల్సిన అవసరం లేదు. డబ్బు కాబట్టి తిరిగిచ్చేస్తాను. సూప్ తాగితే ఎలా తిరిగివ్వాలి? ఓ, మీకు జ్వరం నెట్టే. ఏదో ఒకరోజు నాకు జ్వరం రావచ్చు. ఆ రోజు తిరిగివ్వండి. అంటే ఆ రోజు కోసం సూప్ చేసివ్వాలా? ఇవ్వకపోతే మానేయండి. నేనెందుకు మానేస్తాను? ఇస్తాను. అప్పుడివ్వాలంటే ఇప్పుడు తాగాలి కదా. తాగండి. నువ్వు చేసిన సూప్ నేనెందుకు తాగాలి? ఓ, బిజినెస్ పార్ట్నర్స్ తన ఫెలో పార్ట్నర్స్ హెల్దీగా ఉండాలని కోరుకోవడం తప్పా? మీరు హెల్దీగా ఉంటేనే వర్క్ ఫాస్ట్గా జరుగుతుంది. అర్థమైంది కదా? మీరు జ్వరంతో కూడా ఆఫీస్కి వచ్చింది వర్క్ చేయడం కోసమే కదా. కొంచెం ఆలోచించండి ఆదిత్యగారు, ప్లీజ్. సరేలేండి, నేను చెప్పాల్సింది చెప్పాను. మీ ఇష్టం అని అక్కడ్నుంచి ఆనంది వెళ్ళిపోతుంది. ఇంక జీవన, అలేఖ్య దూరం నుంచి దాక్కొని ఆదిత్య తాగుతాడా లేదా అని చూస్తూ ఉంటారు. ఆ సూప్ తాగుతాడంటావా అని అలేఖ్య అంటే, ఖచ్చితంగా తాగడమన జీవన అంటుంది. ఇంక ఆదిత్య, ఆనంది అటు వెళ్ళిపోయాక ఆ సూప్ తీసుకొని తాగుతాడు. అన్నం కప్పు విసిరికొడతాడు చూడు అంటుంది జీవన. ఆనంది కూడా తలుపుచాటుగా చూస్తూ ఉంటుంది. తాగుతున్నాడు అని గింజుకుంటూ ఉంటుంది అలేఖ్య. థు అంటాడు చూడు అంటుంది జీవన. ఇంక ఆదిత్య తాగడం చూసి ఆనంది చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఆగకుండా తాగుతున్నాడేంటి జీవన? అంత నచ్చేమేమో. ఇప్పుడేంటి మన పరిస్థితి అని అలేఖ్య అంటే, మనం ఏదో ఒకటి గట్టిగా ఆలోచించి ఆనందీని ఆపకపోతే కథ మళ్ళీ మొదటికొచ్చేలా ఉంది అని ఇద్దరూ అనుకుంటారు. ఇంక ఆనంది ఆఫీస్ స్టోర్ రూంలోకి వస్తుంది ఫైల్స్ తీసుకోడానికి. బయటనుంచి జీవన, అలేఖ్య గడిపెట్టేస్తారు. ఆ స్టోర్ రూంలో ముందుగానే ఆదిత్య ఉంటాడు. ఆదిత్యగారు, మీరేంటిక్కడికొచ్చినారు అని అడుగుతుంది ఆనంది. నేను కూడా ఫైల్స్ కోసమే వచ్చాను. ఏసీ ఏంది ఇంత లోలో పెట్టావు అని అడుగుతాడు ఆదిత్య. ఆదిత్యకి ముందే జ్వరం, ఏసీ గాలికి తట్టుకోలేక వణుకుతూ ఉంటాడు. బయట ఎవరో డోర్ లాక్ చేశారే ఆదిత్యగారు అని తన కోట్ ఆదిత్యకి కప్పి తను కూడా వణుకుతూ ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.